జేఈఈ మెయిన్స్ 2024 ఏప్రిల్ సెషన్ షిఫ్ట్ 1 పేపర్కి సంబంధించి అసలు పేపర్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, సబ్జెక్ట్ అయితే నేనైతే చెప్పబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి మ్యాథ్స్ పేపర్ అయితే వెరీ హార్డ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్స్ కూడా లెంతీగా అయితే ట్రిక్కీగా అంటే కొద్దిగా లాజిక్ అయితే అడగడం అయితే జరిగింది అనమాట. సో మోడరేట్ నుంచి కష్టంగా అయితే ఎవరైతే ఇచ్చారు మ్యాథ్స్ పేపరు. సో అసలు క్వశ్చన్స్ ఎలా ఇచ్చారని చూసుకున్నట్లయితే కనుక ఏపీ జీపీ సంబంధించి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఒక క్వశ్చన్ అయితే డిఫరెంట్ ఇంటిగ్రేషన్ నుంచి అడిగారు. అలాగే సర్కిల్ నుంచి 3D జామెట్రీ నుంచి 2D జామెట్రీ నుంచి కూడా అడగడం అయితే జరిగింది. 3 క్వశ్చన్స్ ఏమో క్యాలిక్యులస్ నుంచి అయితే అడిగారు. 1 or 2 క్వశ్చన్స్ అయితే సెట్స్ గురించి, రిలేషన్, ఫంక్షన్ గురించి అయితే అడగడం అయితే జరిగింది. క్వశ్చన్ ఏమో ఇంటిగ్రేషన్, మ్యాట్రిక్స్ కూడా అడిగారు. ఆ క్వశ్చన్స్ అయితే వెరీ టఫ్గా అయితే అడిగారు. మొత్తానికి మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మోడరేట్ నుంచి హార్డ్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫిజిక్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్టు కంటే ఫిజిక్స్ పేపర్ కొద్దిగా ఈజీగానే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికి ఫిజిక్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మోడరేట్ అంటే మీడియంగా అయితే ఇచ్చారు. ఫిజిక్స్ పేపర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఎలా అయితే ఇచ్చారో చూసుకుందాం. ఒక క్వశ్చన్ నుంచి అయితే పొటెన్షియోమీటర్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2 క్వశ్చన్స్ ఏమో ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి ఇచ్చారు. 1 క్వశ్చన్ ఏమో డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ఫార్ములాకి సంబంధించి ఏదైతే ఉందో ఇవ్వడం అయితే జరిగింది. ఒక క్వశ్చన్ ఏమో బీట్ రిసోనెన్స్ ఫ్రీక్వెన్సీ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా క్వశ్చన్స్ ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే కనుక చాలా క్వశ్చన్స్ ఫార్ములా వస్తే చాలు ఈజీగా సమ్స్ అనేవి చాలు చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఫిజిక్స్ పేపర్ అనేది మీడియంగా అయితే ఉండడం అయితే జరిగింది. మ్యాథ్స్ పేపర్ అయితే వెరీ టఫ్గా అయితే ఇచ్చారు. సో మొత్తం కెమిస్ట్రీ పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఈజీ నుంచి మోడరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ టాపిక్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక క్వశ్చన్ నుంచి బయోమాలిక్యూల్స్ అయితే ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఏమో స్ట్రక్చర్ ఆఫ్ ఎల్ గ్లూకోజ్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక క్వశ్చన్ ఏమో ఆక్సిడేషన్ స్టేట్ నుంచి అయితే ఇచ్చారు. ఒక క్వశ్చన్ అయితే మ్యాక్సిమం డైపోల్ మూమెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పేపర్ అనేది కొంచెం ట్రిక్కీగా అయితే లాజిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక ఈజీ నుంచి కొంచెం టఫ్ లెవెల్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఓవరాల్ పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ పేపర్ అయితే హార్డ్గా అయితే ఇచ్చారు. ఫిజిక్స్ పేపర్ అయితే మీడియంగా అయితే ఇచ్చారు. కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక ఈజీ టు మోడరేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం 3 సబ్జెక్ట్స్లో కూడా. అలాగే ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఎక్కువగా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్లో అయితే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇచ్చారు. అలాగే ఫ్యూ అసర్షన్ రీజన్ టైప్స్ క్వశ్చన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ జేఈఈ మెయిన్స్ 2024 షిఫ్ట్ 1 సంబంధించిన పేపర్ అనాలిసిస్ అనేది.